హరే కృష్ణ. కృష్ణ భక్తిలో ఉండడం వలన మనం వెంటనే మన ఆధ్యాత్మిక స్వరూపమును గుర్తించగలము. ఆ తర్వాత మనం భక్తితో సేవ చేయడం ద్వారా భగవంతుణ్ణి అర్థం చేసుకోగలము. భక్తియుత సేవలలో ఉన్నప్పుడు మనం దివ్యమైన ఆధ్యాత్మిక స్థితిలో ఉండి మన పనులన్నింటిలో కూడా కృష్ణుణ్ణి చూడగలుగుతాము. ఈ విషయం భగవద్గీతలో 2 శ్లోకాలలో వివరించబడినది. మనం కొంచెం 1-2 సార్లు వింటే ఈ శ్లోకాలు అర్థమవుతాయి. భగవద్గీత 5వ అధ్యాయం 27వ శ్లోకం మరియు 28వ శ్లోకం. స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షుచైవాంతరే భ్రువోః ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరః చారిణౌ ఏతేంద్రియ మనోబుద్ధిః మునిర్మోక్షపరాయణః విగతేచ్ఛా భయక్రోధో యః సదా ముక్త ఏవ సః. అంటే బాహ్య ఇంద్రియార్థములన్నింటినీ త్యజించి దృష్టిని కనుబొమ్మల నడుమ కేంద్రీకరించి ప్రాణ అపాన వాయువులను నాసికాగ్రములయందే సమములుగా నిలిపి తద్వారా మనస్సును బుద్ధిని ఇంద్రియములను నియంత్రించుచు మోక్షమును వాంఛించు ముని కోరికలు భయము క్రోధము నుండి విముక్తుడు అగును. ఎల్లప్పుడూ అటువంటి స్థితిలో ఉండేవాడు నిశ్చయంగా ముక్తిని పొందగలడు. కృష్ణ భక్తిలో ఉండడం వలన మనం వెంటనే మన ఆధ్యాత్మిక స్వరూపమును గుర్తించగలము. ఆ తరువాత మనం భక్తితో సేవ చేయడం ద్వారా భగవంతుణ్ణి అర్థం చేసుకోగలము. భక్తియుత సేవలలో ఉన్నప్పుడు మనం దివ్యమైన ఆధ్యాత్మిక స్థితిలో ఉండి మన పనులన్నింటిలో కూడా కృష్ణుణ్ణి చూడగలుగుతాము. ఇటువంటి ప్రత్యేక స్థితినే పరబ్రహ్మంలో ముక్తి స్థితి అని అంటారు. పరబ్రహ్మంలో ముక్తి స్థితి సాధించే విషయం గురించి కృష్ణుడు అర్జునునికి వివరించిన తర్వాత కృష్ణ భగవానుడు యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యానము మరియు సమాధి అను 8 భాగములు ఉన్న అష్టాంగయోగ ద్వారా ఏ విధంగా మనిషి అటువంటి స్థితిని పొందగలడో ఉపదేశించుచున్నారు. శబ్దము, స్పర్శ, రూపము, రుచి, వాసన వంటి ఇంద్రియార్థములను యోగములో ప్రత్యాహార విధానం ద్వారా విడిచిపెట్టి దృష్టిని కనుబొమ్మల మధ్య నిలిపి సగం మూసిన కనులతో నాసికాగ్రమున అంటే ముక్కు కొన భాగంలో కేంద్రీకరించవలెను. ఎందుకంటే కనులను పూర్తిగా మూస్తే నిద్ర వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇంద్రియార్థములచే ఆకర్షించబడు అపాయం కూడా ఉంటుంది. కనుక కళ్ళను పూర్తిగా తెరిచి ఉండటం వలన ఎటువంటి లాభం ఉండదు. కనుక సగం మూసి ఉన్న కన్నులతో ఉంటూనే ఉచ్ఛ్వాస నిశ్వాసలను క్రమబద్ధం చేయటం ద్వారా ఉచ్ఛ్వాస నిశ్వాసలను నాసికాగ్రంలో నియంత్రించవలెను. ఇటువంటి యోగాభ్యాసం ద్వారా మనిషి ఇంద్రియములను నియంత్రించగలిగి భౌతికములైన ఇంద్రియార్థములను విడిచివేయవలెను. ఆ విధంగా అతడు బ్రహ్మ నిర్వాణం పొందవచ్చు. ఈ యోగ విధానము మనిషికి అన్ని విధములైన భయము కోపము నుండి విముక్తులై దివ్యమైన స్థితిలో పరమాత్మ ఉనికిని అనుభూతి పొందడానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఇంకో మాటలో చెప్పాలంటే యోగ సిద్ధాంతాలను పాటించడంలో కృష్ణ భక్తి అత్యంత సులభమైన విధానం. ఈ విషయం తర్వాత ఉన్న అధ్యాయాలలో చక్కగా వివరించబడినది. కృష్ణ చైతన్యవంతులు అంటే కృష్ణ భక్తిలో ఎల్లప్పుడూ ఉండే భక్తులు, భక్తియుత సేవలో ఉన్నవారు వారి ఇంద్రియములను వేరే ఇతర పనులలో ఉపయోగించరు. కనుక ఇంద్రియములను నియంత్రించుటకు కృష్ణ సేవయే అష్టాంగయోగ పద్ధతి కంటే ఉత్తమమైనది అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఈ విషయాన్ని ఇంకో రకంగా చెప్పుకుంటే నిష్కామ కర్మయోగాన్ని ఆచరించడం ద్వారా మనస్సు శుద్ధి చెందుతుంది. ఆ తర్వాత ఆత్మజ్ఞానం వెలుగులోకి వస్తుంది. ఆత్మను సాక్షాత్కారం పొందడానికి మనస్సును తీవ్రంగా కేంద్రీకరించడం ఎంతో అవసరం. ఈ సందర్భంలో అష్టాంగయోగ ప్రక్రియను ఈ 2 శ్లోకాలలో వివరించారు.
ఇంద్రియాలు బాహ్యమైనవే అయినప్పటికీ అవి స్మరణ ద్వారా మనసులోకి ప్రవేశిస్తాయి. ఆ అనుభూతుల జ్ఞాపకాలను విడిచిపెట్టడం ద్వారా మనస్సు ఆ ఇంద్రియ వస్తువుల కోసం చలించకుండా ఉంటుంది. దృష్టిని భ్రూమధ్యం మీద కేంద్రీకరించాలి. కళ్ళను పూర్తిగా మూయడం వలన నిద్ర వస్తుంది. అదేవిధంగా కళ్ళను పూర్తిగా తెరిచి ఉంచితే అవి బయట విషయాల వైపు తిరుగుతాయి. నిద్రను మరియు ఇంద్రియ చంచలత్వాన్ని నివారించేందుకు కళ్ళను సగం మూసి ఉంచి భ్రూమధ్యంపై దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉంటుంది. ఇలా చేస్తూ ప్రాణం మరియు అపాన వాయువులపైకి క్రిందికి వెళ్ళే కదలికను కుంభక ప్రాణాయామం ద్వారా నియంత్రించి వాటిని సమంగా చేయాలి. దీని ద్వారా ఇంద్రియాలు, మనస్సు మరియు బుద్ధి ఆత్మదర్శనంలో కదలకుండా స్థిరంగా ఉంటాయి. ఇలాంటి సాధకుడు మోక్షమే తన లక్ష్యంగా కామ, భయం మరియు కోపాల నుంచి విముక్తుడు అవుతాడు. వారు ఎల్లప్పుడూ విముక్తుడుగానే ఉంటారు. ఇలాగా ఎంతో కఠినమైన విషయాలను కూడా సులభంగా అర్థమయ్యేటట్లు కృష్ణ భగవానుడు వివరించిన ఈ భగవద్గీతను అందరూ తప్పకుండా చదవండి. హరే కృష్ణ.